హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే. సార్ ఇవాళ సినీ సెలబ్రిటీస్ నుంచి పొలిటికల్ లీడర్స్ నుంచి చాలా విషెస్ రావడం మార్నింగ్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారు కూడా బర్త్డే విషెస్ చెప్పారు సార్ జూనియర్ ఎన్టీఆర్ గారికి. అంటే గత కొంతకాలం నుంచి కూడా ఇటు వీళ్ళ ఫ్యామిలీల మధ్య విభేదాలు నడుస్తున్నాయని చెప్పేసి ఎన్నో వార్తలు రావడం, సోషల్ మీడియాలో డిస్కస్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తాం. ఈ నేపథ్యంలో మరి నారా లోకేష్ గారు ఈ విధంగా బర్త్డే విషెస్ చెప్పడం అనేదాన్ని మీరు ఏ విధంగా చూస్తారంటారు సార్? అంటే కొంతకాలంగా వీళ్ళు ఫ్యామిలీ మధ్య దూరం అలాగా పెరుక్కుంటూ వచ్చింది. ఎప్పుడు మన తారకరత్న వైఫ్ ఆ కార్యక్రమానికి వెళ్ళారు కదా, తారకరత్న దశదిన కర్మ ఏదో వెళ్ళారు కదా, అప్పుడు ఏదో మన తారక్ని కళ్యాణ్ రామ్ని ఏదో కొంచెం బాబాయ్ అంటే బాలకృష్ణ నెగ్లెక్ట్ చేశారు అనేటువంటిది బయటకు వచ్చిందన్నమాట. వాళ్ళు ఏం మాట్లాడలేదు, కానీ నువ్వెంత అసలు నువ్వు మమ్మల్ని లెక్క చేస్తే ఎంత, లెక్క చేయకపోతే ఎంత అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. తర్వాత చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళు దూరం పెట్టడం కాదు, చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడే రాబోయే చూడు తారక వస్తాడు, దుమ్ము దులిపేస్తాడు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే పార్టీలో రథచక్రాలు చేపట్టారు, రథసారథిగా ఉండమని చెప్పాడు. అసలు సీఎం అయితే సీఎం అవ్వమని చెప్పాడు. అంటే అది అఫ్కోర్స్ రాజకీయం అయినప్పుడు కూడా తప్పు దొరకకుండా మాటలు చెప్పాడన్నమాట. ఆయన వాళ్ళ తాత నిర్మించిన పార్టీ, ఆయన ఏమి చేయాలనుకుంటే చేయమని చెప్పండి. సారథ్యం వహిస్తారా, అధ్యక్షుడిగా ఉంటారా, లేకపోతే సీఎంకి ఏం చేస్తారో చేయమని చెప్పండి. నాకు ఎవరైనా ఉంటేనే విషయం రాజకీయాల్లో బాగా అనుభవం ఉన్నవాడు కనుక చెప్పాడన్నమాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో లోకేష్ కూడా బాగా సానపట్న వర్ధనులా తయారాడు. మరి బాగా మాట్లాడుతున్నాడు, బాగా ఆలోచిస్తున్నాడు. స్టేజీ మీద ప్రధాని మోదీ పిలిచి ఏమిటి విశేషాలు, వాట్ హ్యాపెన్ హియర్, వాట్ ద సిచ్యువేషన్ అడిగితే మోదీ గారితో ధైర్యంగా చెప్పి మోదీ గారు ఎలాగా వెన్ను నిమిరి ఎప్రిషియేట్ చేసే స్థాయిలో ఉన్నాడు ఆయన. ఆయన మామూలుగా బర్త్డే గ్రీటింగ్స్ కదా, ఆయనతో మనం ఎందుకు దూరంగా ఉండడం, ఒకటి ఆయనతో విరోధులుగా మనం ఎందుకు ఎస్టాబ్లిష్ అవ్వడం, అదేమి కాదు. సో లెట్ మీ సెలబ్రేట్ ది ఫంక్షన్, ఆర్ లెట్ మీ టేక్ పార్ట్ ఇన్ ది ఫంక్షన్ అండ్ గివ్ మై బ్లెస్సింగ్స్ అని చెప్పేసి ఏదో ఉద్దేశంతో ఆయన చెప్పాడు. చెప్పినట్టయితే ఇక దీని వెనక ఏమైనా ఉందా అనుకోండి, ఏముంది ఇక్కడ. జూనియర్ ఎన్టీఆర్ ఏంటంటే తప్పుల మీద తప్పులు చేసి వెళ్ళిపోతున్నాడు. మీరు ఎదుగుతున్న కొద్దీ ఒదుగుండాలి. మనకు అందరికి కూడా ఆదర్శం చిరంజీవి గారు. ఆయన అంత స్థితికి ఎదిగినప్పుడు కూడా, ఆయన నన్ను మాటలు అంటున్నప్పుడు కూడా, తమ్ముడిని అంటున్నప్పుడు కూడా అలాగా అంటే దిగమింగి ఆయన అంటే సర్దుకుంటున్నాడు. లేకపోతే మీరేం పెద్దండి, ఎంత పౌరుషం ఉండకూడదండి, ఇండస్ట్రీకి పెద్దగా మేము అనుకుంటున్నాం, మీరే మెగాస్టార్ అనుకుంటున్నాం అని అంటారేమో ఆయన భయం మాట. అందువల్ల మనం ఆయన భయపడుతున్నాడే మనం సంతోషం పడడం కాదు, ఆయన చూసి మనం ఏమి నేర్చుకోవాలి. ఎవరైనా ఇన్ని విధాలుగా వాళ్ళు కంట్రోల్ చేసుకొని వాళ్ళు బాగానే తమాయించుకున్నప్పుడే పెద్ద మనిషిగా గౌరవించబడతారన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఈ తారక్ లేడు. మొదట్లో నిన్ను కూడా చాలా బాగా అభిమానించి ఎప్రిషియేట్ చేసేవాడిని. అంటే తారక్ అంటే ఎన్టీ రామారావు లాగే ఉన్నాడని నేను అనుకునేవాడిని. ఒకసారి అంటే స్టూడెంట్ నెంబర్ 1 ఎప్పుడో ఫంక్షన్లో నేను ఆదివారం పత్రికకి ఇన్ఛార్జిగా ఉండేవాడిని. ఏదో స్టోరీ తీసుకెళ్దామని వెళ్ళాను. నాకెందుకంటే ఇంట్రెస్ట్, తారక్ ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేను. అది ఎలాగంటే ఎంఎస్ రెడ్డి గారి తాలూకు బాలరామాయణంలో రామారావు చేయవయ్యా, నువ్వు సీనియర్ కథ చేస్తే బాగుంటుంది పిల్లల కంటే, ఆ ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియోలో అలాగ ఆడుకుంటూ ఉంటున్నటువంటి తారక్ ఇంటర్వ్యూ చేశాను. దట్ వాజ్ హిజ్ ఫస్ట్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ కూడా నా దగ్గర ఉంది. ఆ కారణం చేత అభిమానం అన్నమాట. అయితే ఇక్కడ ఏమైందంటే అప్పుడు ఆయన చాలా ఒత్తిళ్లలో ఉన్నాడు. ఫ్యామిలీ పరంగా ఏ కోఆపరేషను లేదు. తర్వాత ఆయన తాలూకు కోరికలు కూడా తీరటం లేదు. తల్లి చాలా కష్టాల్లో ఉంది, సంగీత పాఠాలు చెప్పే వ్యక్తి కదా. అరంగేట్రం కూడా తర్వాత జరిగింది అనుకుంటాను. మన
ఇది దాని పేరు త్యాగరాయ గాన సభలో చిక్కడపల్లిలో తర్వాత జరిగింది అనుకుంటాను. అప్పుడు ఆయన ఎలా మాట్లాడాడంటే చాలా ఒత్తిళ్లలో ఉన్నట్లు, చాలా సమస్యలతో ఉన్నట్టు, చాలా బాధల్లో అంటే తెలియని చిన్నపిల్లలు కనుక తెలియకని వ్యక్తపరిచారనమాట. మరి అంత మంచి మనసుతో ఉండి అన్ని మంచి మార్కులు కొట్టేసినప్పుడు ఇండస్ట్రీలో అందరినీ ఒకసారి కలిస్తే ఆయనకి అంకితం అయిపోవడమే కదా. ఎవరైనా ఆయనతో సినిమాలు తీసేవాళ్ళు మళ్ళీ ఇంకొకతో సినిమా తీస్తారా? అంత బాగా మాట్లాడగలడు. అంటే ప్రొడ్యూసర్స్తో అంత బాగా మాట్లాడగలడు, లింకులు పెట్టుకోగలడు. వివి వినాయక్ అన్న అంటాడు, అన్నలాగే చూశాడు. రాజమౌళి మామ అంటాడు, మామలాగే చూశాడు. అలా మాట కొంతమంది తిరుచుల శ్రీనివాసు ఎవరెవరైతే ఇండస్ట్రీలో ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరితో కూడా చాలా మంచిగా ఉండే అలవాటు తను స్వతసిద్ధంగా నేర్చుకున్నాడు. అప్పటికి చిన్నప్పుడు రాసేవాడిని బాల మేధావి అని. అందువల్ల ఆ తెలివితేటలన్నీ ఈరోజు సూపర్ స్టార్ కదా, పాన్ ఇండియా స్టార్ కదా అనేటువంటి కొంచెం అహంకారంగా మారాయేమో అని ఆయనే బయటపడుతుంది. దాన్ని బట్టి మనం చెప్పుకోగలం. లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి 40 సంవత్సరాల రాజకీయాల అనుభవం ఉన్నవాడు జైల్లో మగ్గిపోతుంటే ఒకసారి చూడడానికి వెళ్ళడం తప్పండి? చూడొచ్చు కదండి. అలాగే తాత స్థాపించిన పార్టీ అహోరాత్రులు శ్రమపడి స్థాపించిన పార్టీకి ఈరోజు చావు బ్రతుకుల సమస్య తెలుగుదేశానికి. ఈసారి కానీ తెలుగుదేశం గెలవకపోయినట్టు ఇంకోసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు పోటీ చేయలేడు. అంత క్రూషియల్ స్టేజ్లో ఉంది. మరి వీళ్ళు పలకరిస్తే బాగుండేది. మా తాత పార్టీని గెలిపించాలని ఒక మాట అన్నా బాగుండేది. ఎవరేం చేస్తారండి మీరు? ఎన్టీ రామారావు స్టేజ్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎవరు ఏమి చేయరు. ఎవరో ప్రత్యర్థులు మనల్ని అనేక రకాలుగా మాయ చేస్తారండి. ఆ మాయలన్నీ మనకు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి నీవు ఈరోజు పాన్ ఇండియా స్టార్ కాకుండా తారక రత్నలాగే ఉన్నారనుకోండి, పిలుస్తాడా? ఇన్వైట్ చేస్తాడా? మీతో ఏమైనా కష్టసుఖాలు పాలు పంచుకుంటాడు? నో, నథింగ్. అది అర్థం చేసుకోవాలి. ఈ పిలవగానే ఇదంతా నా గొప్ప అనుకుంటే కాదు. అలాగే అందువల్ల ఇది కేవలం ఆయన కలుపుకుందామని చూస్తున్నాడు. మరి ఈయన ఏ విధమైన రెస్పాన్స్ ఇస్తాడో చూద్దాం. ఇవి సింపుల్గా థ్యాంక్ యూ అంటాడు అంతే. అంతకంటే ఇంకేం జరుగుతుంది? జరగబోయేది అదే. సార్, ఈ నేపథ్యంలో మరి ఎన్టీఆర్ గారి సినిమాల గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తే ఇవాళ అనౌన్స్ చేస్తారు ప్రశాంత్ నీల్తో సినిమా ఆగస్టులో స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. అవునవును, ఆగస్టులో అంటున్నారు. మరి దేవర పార్ట్ 2 ఉంటుంది. మరి ప్రశాంత్ నీల్కు సాలార్ కూడా షూటింగ్ ఉంది. మరి ఈ టైంలో అసలు స్టార్ట్ అవుతుందా అని. అంతే కదా. పార్ట్ 2 అనడానికి ఒక కారణం నేను గెస్ట్ చేసిన కారణం ఏంటంటే దేవర లెంగ్త్ ఎక్కువైపోయింది. ఒక పిక్చర్కి కావాల్సిన లెంత్ కంటే 2 పిక్చర్లకు కావాల్సిన ఏవో చిన్న ప్యాచ్ వర్కులు చేసుకుంటారు. మధ్యలో ఏ సీన్ కొంచెం ల్యాగ్ ఉంది, గ్యాప్ ఉంది అవి చూసుకొని మళ్ళీ పగడబందీగా స్క్రిప్ట్ చేసుకొని అది పూర్తి చేస్తారన్నమాట. అందువల్ల మరి ప్రశాంత్ నీళ్ళు ఎప్పటి నుంచో కూర్చున్నాడు. ఇంకో సినిమా చేయలేదు. ప్రశాంత్ నీళ్ళు పట్టుకొని 4 రోజులు ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు. ఆ రోజు కొరటాల శివ కథ కంటే అంటే ప్రశాంత్ నీళ్ళు కథ కంటే కొరటాల శివ కథ బాగుందని వెంటనే దీన్ని స్టార్ట్ చేశాడనమాట. మరి ప్రశాంత్ నీళ్ళు కథ ఎలా ఉంటుందో అందరి మనలో చెప్పాలి. బట్ ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. ఏమి స్టార్ట్ అయినప్పుడు కూడా ఆయనకి ఏంటంటే బాగా కసి పెరిగిపోయిందండి. ఒక ప్రభాసులాగా, ఒక రామ్ చరణ్ లాగా, ఒక మహేష్ బాబు లాగా ఇండిపెండెంట్గా ఆ హైట్స్కి ఎదగాలనేటువంటి తాపత్రయం ఎక్కువైంది.